శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ద్వారా డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. గత 13 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి మద్దతుగా వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 13 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. దీనికి మద్దతుగా వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు గత 20 సంవత్సరాల నుంచి 31 కుటుంబాలు శ్రీవారి మెట్లు నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆలిపిరి మెట్టు శ్రీవారి మెట్టు దగ్గర పులి కారణంగా అమ్ముకుంటున్న వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోవద్దని టీటీడీ యాజమాన్యం చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారాలు చేసుకోకపోవడం వలన వారి కుటుంబాలు చతికిన పడ్డాయని తెలిపారు. వారి పిల్లల పాఠశాల ఫీజులు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారి జీవితాలలో వెలుగును నింపాలని కోరుతూ వారికి లైసెన్సులు ఇవ్వాలని, రెగ్యులర్గా వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ ఎంపీటీసీ కె సుమన్, శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు యుగంధర్, మల్లికార్జున, గిరిధర్, చిట్టిబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన ఈరోజు డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. గత 13 రోజుల నుంచి టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి సమస్యకు సంబంధించినటువంటిది పరిష్కారం చూపాలని చెప్పినది డిఆర్ఓ గారికి వినతిపత్రం రూపంలో రాసిచ్చడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు చాలా న్యాయంగా గత 20 సంవత్సరాల నుంచి 31 కుటుంబాలు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎర్రచందన దొంగలను 160 మందిని పట్టించడం అనేది కూడా జరిగింది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, టీటీడీ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళు తెలిసి అనేక రకాలైనటువంటి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా పట్టించడం అనేది కూడా జరిగిందనే విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. దాదాపు ఈ 31 కుటుంబాలకు సంబంధించినటువంటిది 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే కూడా వాళ్ళకు కనీసమైనటువంటి వాళ్ళు ఏమీ గంగం వేరేటివి ఏం కోరికలు కూడా కోరినటువంటి పరిస్థితి కాదు. మేము అక్కడ ఉండి న్యాయంగా వాళ్ళకి సంబంధించినటువంటిది వ్యాపారాలు చేసుకుంటున్నాం. అది చిన్న చిరు వ్యాపారాలకు సంబంధించిన సమోసాలు కానీ, లేకపోతే తినుబండారాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మజ్జిగ కానీ ఇట్లాంటి చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి కుటుంబాలపైన ఈరోజు బయటికి నెట్టేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ సమస్యకు సంబంధించినటువంటిది పరిష్కారం చూపాలని చెప్పినది డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా డిఆర్ఓ గారు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా ఈఓ గారి దృష్టికి తీసుకుపోతాము, ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పిన సానుకూలమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను సానుకూలంగా చూడాలని చెప్పని, ఈ సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాము.